ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ప్రతిపక్ష నేతలకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 దఫాలుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే చాలా మందికి రుణమాఫీ అమలు కాలేదు అని కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆరోపణలు చేశారు. మరొక వైపు హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అది పక్కన పెడదాం. మరి ఎంతమంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు? తమకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా లేదా? వీళ్ళందరూ కూడా చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. గత 1,00,000 రూపాయల రుణమాఫీ అయినప్పుడు ఇదే సమస్య, 1,50,000 అయినప్పుడు ఇదే సమస్య. తాజాగా 2 లక్షల రుణమాఫీ అయినప్పటికీ మా సమస్య ఏంటి మాకు అర్థం కావట్లేదు, ఎవరు క్లారిటీ ఇస్తలేరు అని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు. అసలు మీ సమస్య ఏంటి? మీకు అన్నీ ఉన్నాయా? రేషన్ కార్డు, పట్టా పాస్బుక్, అలాగే ఆధార్? రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, మాకు అన్ని ఎటు జడు ఉన్నాయి, పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం సుధా వచ్చి ఇండియన్ బ్యాంక్ ఒకటి మాత్రమే వచ్చి మాకు అకౌంట్లో డబ్బులు వాడి మళ్ళీ వాపసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సుధా వాడి మాకు మీకు డాటా లేదని చెప్పి మాకు పేరు లేవని చెప్పి కొడుతున్నారు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు. ఎలాంటి రుణం లేదని మీకు అని చెప్పి రైతులు అంటారు. అక్కడ మాకు ఏవో సాబ్ అంటాడు. మాకు వచ్చి పడిపోయినాయి పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే మీకు లిస్టు లేదు, ఏం లేదు, మేము పంపిన పోయి ఎలా కొడతాం మళ్ళీ మాట్లాడతారు ఇక్కడ బ్యాంక్ వస్తే. మీదేంటి సమస్య? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత రుణం తీసుకున్నారు? వల్లంపాడు మాది 1,00,000. ఈదులగట్టపల్లి గ్రామంలో 40 మంది రైతులు ఉన్నాము. రైతులకి వెళ్ళి 42 మంది, ఒక 2 మందికి మాపు వచ్చింది. 38 మందికి ఇంతవరకు రుణమాఫీ రాలేదు. ఏంటి సమస్య అని బ్యాంకుకి వస్తే బ్యాంకు వాళ్ళు ఏమన్నారు అంటే అధికారుల దగ్గరికి పోయి మన ఏడీ ఆఫీస్ దగ్గరికి పోయి ఏఓని అడుగు అన్నారు. ఏఓ దగ్గరికి పోతే ఏమంటారు కదంటే మా దగ్గర డాటా లేదు, ఇండియన్ బ్యాంకు డాటా, మీరు పోయి బ్యాంకు వాళ్ళ ఏమన్నా అడుగు అని ఏఓ గారు చెప్పాడు. బ్యాంకు వాళ్ళు ఏమంటారు మా సమస్య ఇంకా మాకు ఏం డీటెయిల్ రాలేదు, గవర్నమెంట్ మాకు ఏం పంపలేదు, 2 లక్షల రుణమాఫీ కొరకు మాకు ఏం చెప్పలేదని వాళ్ళు వేధిస్తారు. మాది రామచంద్రపూర్ అండి, రామచంద్రపూర్ కోయడా మండలం అండి. నాది 1,60,000 లోన్ ఉందండి. బ్యాంక్ వస్తే ఏవోని అడగమన్నారండి. ఏవోని అడిగితే ఏమంటున్నారు, బ్యాంకు వాళ్ళ మీద కేసు పెట్టుకోపోరు అంటున్నారు. వీళ్ళ దగ్గరికి అయితే వాళ్ళ మీద కేసు పెట్టుకోమంటారు. మీరు తిరిగి ఆశకు వస్తున్నాను తప్ప వీళ్ళు లిస్ట్ పంపిరా తెలియదు అసలు. ఏమని అడిగితే మీరు లిస్టు పంపించలే అంటారు. ఆయన వాళ్ళ ఇక్కడ ఉన్న సిబ్బందిని చూపించమంటే మాకు తెలియదండి, పైన మేడం లేదు, లీవ్ పెట్టి వెళ్ళిపోయిందని ఆయన చెప్తుండే. జోనల్ ఆఫీస్లో కూడా అక్కడ కూడా ఎవరు లేరు సార్. రామచంద్రపూర్ నుంచి 30 కిలోమీటర్స్ సార్. అక్కడి ఎంత దూరం తిరుగుతాం మేము. ఏ రోజు వచ్చిన ఇదే ప్రాబ్లం చెప్తారు మాకు. మీ సమస్య ఏంటి? మేము 50,000 రూపాయలు లోన్ తీసుకున్నామండి. 50,000 రూపాయలు తీసుకుంటే ఫస్ట్ విడతలో రాలే. నాకు కూపన్ కార్డు ఉన్నది అన్ని. ఈ కేవైసీ చేసినరా? బ్యాంక్ నో యువర్ కస్టమర్ అని ఉంది కదా, ఉన్నాయండి. ఈ కేవైసీ మీరు చేసిన అంటే పట్టాలో ఉన్నటువంటి పేరు, ఆధార్లో పేరు, ఇటు రేషన్ కార్డులో పేరు సమానం సేమ్ ఉన్నాయి. నో డాటా అంటారు. నో డాటా. మీరు సార్ మేము గతంలో తీసుకున్నాం, 1,00,000 రూపాయలు తీసుకున్నాం, 2వ విడతలో పడుతుంది అని చెప్పారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంకు నుంచి మళ్ళీ ఏ ఆఫీస్కోమన్నారు. ఏ ఆఫీస్కి పోతే మీది నో డాటా అనే వస్తుంది, మీకు రుణము ఇక్కడికి ఏం పంపలేదు వాళ్ళు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళాము సార్ బ్యాంకుది. అక్కడికి పోతే నో డాటా వస్తుంది, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళండి అంటే ఇక్కడికి వస్తే మా దగ్గర ఏం లేదు, మేము ఏం చేయమంటాం అని మమ్మల్ని దబాయిస్తారు సార్ వీళ్ళు. మీరే సమాధానం చెప్పాలి. మాకు లోన్ మాఫీ కాలేదు, ఇబ్బంది పడుతున్నాం రైతులు. 250 మంది వల్లంపాడు నుంచి వచ్చినాం, అందులో ఒక 20 మంది కూడా రాలేదు, కనీసం 20% రాలేదు. ఇది చాలా ఇబ్బంది ఉంది సార్. ఈకేవైసీ ఉంది, ఓపెన్ కార్డ్ అప్డేట్ ఉంది, మాకు ఎలాంటి ట్యాక్సీలు కానీ వ్యవసాయ శాఖ అధికారులను కలవండి, కలిసి అడగండి సమస్య పరిష్కారం. వ్యవసాయ శాఖ అధికారులను కలిసాం సార్, చాలాసార్లు కలిసాం. అక్కడికి పోతే వాళ్ళు ఏమంటారు, ఇండియన్ బ్యాంక్ నుంచి మాకు ఎలాంటి రికార్డ్స్ రాలేదు, మీరు అక్కడే పోయి వెళ్ళండి అంటే స్టేట్మెంట్ తీసుకుపోయి ఇచ్చాము, అయినా ఇక్కడ ఏం లేదు. వాళ్ళు నమోదు చేయాలంటే ఇక్కడ మేడం నచ్చి అడిగితే మా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్నది ఇంతకుముందు లేడీ మేనేజరు, ఇప్పుడు లేదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, 15th ఆగస్టు తర్వాత కలవండి అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఆమె లీవ్ పెట్టింది సార్. మా ఇబ్బంది మాకు అన్నీ ఉండండి. రేషన్ కార్డు ఉంది, పాస్బుక్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కానీ రుణమాఫీ కాలేదు. దీని కొరకు బ్యాంక్ వస్తే బ్యాంక్ వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ అయితే మేడం గారు లీవ్ పెట్టేదన్నారు, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు, ఎలాంటిది అయితే లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. అది రుణమాఫీ 2 లక్షలు తీసుకున్నాం. కాలేదు. 2 లక్షల పైన 1 రూపాయి కాదు, 2 లక్షల లోపే ఉంది.
ఇది ఇండియన్ బ్యాంక్ సమస్య ఇప్పుడు కదండి, గత 10 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడైనా ₹1,00,000 కేసీఆర్ ప్రభుత్వంలో ₹1,00,000 ఉన్నా కూడా ఈ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మాఫీ చేయడం లేదు. ఎందుకంటే ఈ బ్యాంకు ఎన్ని బ్యాంకులు ఉన్నా, ఆంధ్ర బ్యాంకు కానీ యూనియన్ బ్యాంకు కానీ ప్రతి బ్యాంకు కూడా ప్రతి ఒక్క రైతుకైనాయి. మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి వీళ్ళు ఒత్తాది వలుకుతాలా? అసలు దేనిది ప్రాబ్లమ్స్ అంటే తెలుస్తలేదు మాకు. సాంకేతిక కారణం టెక్నికల్గా ఇష్యూ ఉన్నాయి అంటారు, కానీ ఇప్పుడు కాదు సార్. గత 9 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా జరగలేదు సార్. అందుకే కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఎందుకు రాలేదు, ఎందుకు సమస్యలు తేలివు అని చెప్పినప్పటికీ కూడా ఇంకా బ్యాంకర్లకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టలేదు. రైతులను ప్రతి ఆఫీసర్ దగ్గరికి అయినా కూడా, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అయినా కూడా మీరు బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో సమస్యలు అంటే సార్ ప్రతి బ్యాంకుకి అయినా సార్ ఇండియన్ బ్యాంకుకి అయితే అంటే ఇండియన్ బ్యాంకు టెక్నికల్ ప్రాబ్లం లేదంటే వాళ్ళు పంపిన అంటారు, పంపలేదని ఒకసారి అంటారు, పంపిన ఒకసారి అంటారు. దీనిని సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వమే చర్య తీసుకొని మాకు రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాది ఈదిలగట్టేపల్లి ఇండియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నాం. 1,50,000 పాస్బుక్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. రాలేదు. నాకు 2 ఉన్నాయన్న. నా భార్య పేరు 2 లక్షల చిల్లర ఇండియన్ బ్యాంక్లో ఉన్నది. ఈదిలగట్టేపల్లి, మానకొండ మండలి ఈదిలగట్టేపల్లి. అదే ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేదు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. తమ సమస్యను పరిష్కరించే వాళ్ళు లేరు. ఒకవైపు అధికారులు చెప్తున్నారు, అలాగే మాకు కావాల్సినటువంటి రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, సాంకేతిక కారణాలా లేకుంటే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర డాటా లేకపోవడం ఏంటి అనేటువంటి ఆందోళన అయితే రైతుల మాటల్లోనే విన్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.